హాయ్ ఆల్. ఇప్పుడే మన నెట్‌ఫ్లిక్స్‌లో రీసెంట్‌గా స్ట్రీమింగ్‌కి వచ్చిన 'ప్రిక్' అనే మూవీ చూసా. మూవీ ఎలా ఉందంటే పర్లేదన్నమాట. యావరేజ్‌గా ఉంది. యాక్చువల్‌గా ఈ మూవీ వచ్చేసి మనకి 'ఎస్కేప్ రూమ్' మూవీస్ కనుక చూసుంటే ఆ ఫ్రాంచైజ్ లాగా అనిపించింది. అంటే సేమ్ కాన్సెప్ట్ గానీ కొంచెం ఏదో డిఫరెంట్ అటెంప్ట్ ఇచ్చారు. సరే, కమింగ్ టు ద ప్లాట్. ప్లాట్ ఏంటంటే యాక్చువల్‌గా మన మెయిన్ లీడ్ వచ్చేసి ఒక అపార్ట్మెంట్‌లో స్ట్రక్ అయిపోతారన్నమాట. వాళ్ళు బయటికి వెళ్దామని చూస్తే చుట్టుపక్క మొత్తం గోడ అనేది ఫార్మ్ అయిపోయి ఉంటది. చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. అన్‌బ్రేకబుల్ అన్నమాట. వాళ్ళు చాలా టూల్స్‌తో దాన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తారు గానీ, ఇంచు కూడా కదలదన్నమాట. అంత స్ట్రాంగ్‌గా ఉంటది. ఇంతకీ ఆ వాల్ ఏంటి? అది ఎవరు కట్టారు? అసలు దాని స్టోరీ ఏంటి? అక్కడి నుంచి మనోళ్ళు తప్పించుకొని ఎలా బయటకొచ్చారు అన్నది మనకు స్టోరీ అన్నమాట. అంతే. చాలా సింపుల్. పాజిటివ్స్ ఏంటంటే యాక్చువల్‌గా నాకు ఈ కాన్సెప్ట్ అనేది చాలా బాగా నచ్చిందన్నమాట. అండ్ వాళ్ళ ఎగ్జిక్యూషన్ కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంది. కొంచెం మనకి 'ఎస్కేప్ రూమ్' మూవీ చూసిన వైబ్ అయితే అనిపిస్తది కానీ, వీళ్ళు కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేశారు. అదైతే బావుంది. అండ్ ఈ మూవీ రన్ టైమ్ కూడా మనకి 1 అవర్ 30 మినిట్స్. ఆ 1 అవర్ 30 మినిట్స్‌లో కూడా చాలా ఎంగేజింగ్‌గా తీశారనిపించిందన్నమాట. అండ్ దీంట్లో మనకి కొన్ని క్రియేటివ్ సీన్స్ అనేవి ఉన్నాయన్నమాట. మీరు ట్రైలర్స్ కనుక చూసుంటే ఆ వాల్ అనేది చుట్టూ ఉండడం వల్ల అది బ్రేక్ చేయలేరు వీళ్ళు. ఆ బ్రేక్ చేయకపోవడంతో వీళ్ళు బిల్డింగ్‌ని కూల్చుకొని కింద వరకు వెళ్ళిపోతారన్నమాట. ఫ్లోర్ టు ఫ్లోర్. సెపరేట్ పీపుల్ అనేది కలుస్తారు. తర్వాత వాళ్ళందరూ కలిసి ఎలా ఎస్కేప్ అయ్యారు, ఏంటి అన్నది చాలా ఇంటెన్స్‌గా తీశాడు. 1 అవర్ 30 మినిట్స్ కూడా మనకి అనిపిస్తదన్నమాట. మధ్యలో చిన్న చిన్న కాన్వర్జేషన్స్ అనేవి కాస్త బోర్ కొడతాయి గానీ, లాస్ట్ క్లైమాక్స్‌కొచ్చేసరికి అసల ఈ వాల్ ఏంటి అని చెప్పి దాన్ని మనకు చూపిస్తారు. అది కూడా బావుంది. ఇంక ఓవరాల్‌గా మూవీ చూడాలా వద్దంటే చూడండి. మనకి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు లాంగ్వేజ్‌లో అవైలబుల్‌గా ఉంది. డబ్బింగ్ కూడా బావుంది. 1 అవర్ 30 మినిట్స్ మాట మూవీ. అలా ఫాస్ట్ ఫార్వర్డ్‌లో అలా ఎళ్ళిపోతది అంతే. చాలా ఫాస్ట్‌గా ఎళ్ళిపోతది. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై.